రోజుల్లో అందరూ మీ డబ్బు చూసి అసూయపడటం లేదు. బట్టలు, మీ కారు, మీ ఇల్లు, మీరు కొనుక్కునే వస్తువులు చూసి కూడా కాదు. కొంతమందికి అసూయ వచ్చేది మీ మీద, మీ ఆరా మీద, మీ ఎనర్జీ మీద, మీ పర్సనాలిటీ మీద. కరెక్ట్గా చెప్పాలంటే ఈ జలసిని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. ఒకసారి ఇది ఊహించండి. మీరు ఒక రూమ్లోకి వెళ్తారు. మీరు ఎవరి అటెన్షన్ కోసం ట్రై చేయరు. అందరికంటే ఎక్కువగా మాట్లాడాలి అని కూడా అనుకోరు. ఎవరిని ఇంప్రెస్ చేయాలని కూడా ప్రయత్నించరు. కానీ మీ ప్రెజెన్స్ మాత్రం అందరికీ తెలుస్తుంది. మీతో మాట్లాడాలి అనుకుంటారు, మీతో వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటారు, మీ మీద నమ్మకం పెడతారు. ఇది మీకు చాలా నార్మల్ అనిపించవచ్చు, నేను ఇలాగే ఉంటాను కదా అనిపించవచ్చు. కానీ కొందరు మిమ్మల్ని చూసి అందరూ వీళ్ళనే ఎందుకు ఇష్టపడుతున్నారు అనుకోవచ్చు. ఇక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అసూయపడేది డబ్బు లేదా ఏదో వస్తువులను చూసి కాదు. కొంతమందికి మీరు ఎలా మాట్లాడతారో చూసి అసూయ రావచ్చు. ఒక కష్టమైన విషయాన్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా మీరు చెప్పగలగడం, మీరు మాట్లాడితే అందరూ వినడం, మీరు చెప్పేది సీరియస్గా తీసుకోవడం, మీరు ఎవరిని కంట్రోల్ చేయకుండా కూడా లీడ్ చేయగలగడం, అది వాళ్ళకి మీలో నచ్చకపోవచ్చు. మీ కాన్ఫిడెన్స్, మీరు మనుషుల్ని అర్థం చేసుకునే విధానం, మీతో మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి కంఫర్టబుల్గా అనిపించడం, మరీ ముఖ్యంగా మీకు నిజంగా సపోర్ట్ చేసే మనుషులు ఉండటం. ఎందుకంటే డబ్బుతో అటెన్షన్ కొనొచ్చు, కానీ నిజమైన ప్రేమని కొనలేం. ఫాలోవర్స్ని కొనొచ్చు, కానీ లాయల్టీని కొనలేం. ఇన్ఫ్లుయెన్స్ని సంపాదించవచ్చు, కానీ రెస్పెక్ట్ని కొనలేం. వాళ్ళకి తమలో లేనిది మీలో కనిపిస్తుంది. అది మీ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే మనుషులు మీతో కనెక్ట్ అయ్యే విధానం కావచ్చు. మీరు అటెన్షన్ కోసం చూడకపోయినా